హాయ్ ఆల్. ఈ వీడియోలో వచ్చేసరికి జావాకి సంబంధించిన క్లాసెస్, ఆబ్జెక్ట్స్ గురించి ఫుల్గా తెలుసుకుందామండి. మన ప్రోగ్రామింగ్కి కావాల్సినంత మనకి డెఫినిషన్స్లో ఉండేదానికి అర్థమయ్యేటట్లుగా, అంటే మనం ఎక్కడైనా చదువుతాం కదా వాటి డెఫినిషన్స్కి, ఆ డెఫినిషన్స్కి కూడా అర్థం తెలిసేటట్లుగా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. జావా అంటేనే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదా, అంటే ఇందులో అన్నీ కూడా ఆబ్జెక్ట్స్తోనే రిలేట్ అయి ఉంటాయి. మనం రాసే కోడ్ కానీ, లాజిక్ కానీ ఏదైనా సరే క్లాస్లో రాయాల్సి ఉంటుంది. ఆ క్లాస్ని యాక్సెస్ చేసుకోవాలి, క్లాస్లో ఉన్న డేటాను యాక్సెస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆబ్జెక్ట్స్ రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ క్లాసెస్, ఆబ్జెక్ట్స్ గురించి కొంత తెలుసుకుందాం ఈ వీడియోలో. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి డెఫినిషన్ చూద్దాం క్లాస్కి. మనం అన్ని చోట్ల చదివే విధంగానే అందరూ చెప్పే పదాలే ఉంటాయి, కాకపోతే వాటికి నేను అర్థం చెప్తానన్నమాట మనకు అర్థమయ్యే విధంగా. క్లాస్ ఈజ్ ఎ బ్లూ ప్రింట్, లాజికల్ ఎంటిటీ, హ్యాస్ నో ఎగ్జిస్టెన్స్. ఓకే, క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్ అంట. ఓకే, లాజికల్ ఎంటిటీ అంటే ఏంటంటే, ఇందులో మనం క్లాస్లో ఏం రాస్తాం, మన డేటా ఫీల్డ్స్ కానీ, మనకి కోడ్ మెథడ్స్ కానీ, ఏ కోడ్ అయితే, ఏ లాజిక్ అయితే ఉంటుందో ఆ లాజిక్ మొత్తం కూడా మనం క్లాస్లోనే రాస్తాం. కాబట్టి ఇట్స్ ఎ లాజికల్ ఎంటిటీ. హ్యాజ్ నో ఎగ్జిస్టెన్స్, దానికి అసలు ఎగ్జిస్టెన్సే లేదంట. ఎందుకు లేదన్నారు అంటే, మన క్లాస్ అనేది ఉత్తిగా మనం ఒక క్లాస్ రాసేసి అందులో మన డేటా కానీ లేకపోతే మెథడ్స్ కానీ ఏమన్నా రాసాము అంటే, అందులో ఉన్న డేటాకి మనం ఉత్తి క్లాస్ రాసి వదిలిపెడితే వాటికి స్టోరేజ్ దొరకదన్నమాట. అంటే స్టోరేజ్ క్రియేట్ చేసినట్టు కాదు, ఉత్తి క్లాస్ రాసి వదిలిపెడితే వాటికి స్టోరేజ్ ఏం ఉండదు. ఇప్పుడు ఆ డేటాకి స్టోరేజ్ ఏం లేదనుకోండి, అందులోకి మనం వాల్యూస్ పెట్టలేకపోతే మనం కింద రాసిన మెథడ్స్ కానీ ఏమన్నా, డేటాను యాక్సెస్ చేసుకునే ఆ మెథడ్స్ కానీ ఏమన్నా పనిచేయవు. కాబట్టి యూజ్లెస్గా ఉంటాయి. ఈ క్లాస్ అనేది ఉత్తి క్లాస్ రోజు వదిలిపెడితే ఆ డేటాకి స్టోరేజ్ ఉండదు. కాబట్టి అప్పుడు క్లాస్కే స్టోరేజ్ ఉండదు. కాబట్టి స్టోరేజ్ లేని దాన్ని ఏమంటారు, నాన్ ఎగ్జిస్టెన్స్ థింగ్ అని అంటారు కదా. కాబట్టి అందుకే నో ఎగ్జిస్టెన్స్ అని చెప్పారనమాట. ఇప్పుడు ఈ క్లాస్కి ఎగ్జిస్టెన్స్ రావాలంటే అందులో ఉన్న డేటాకి మనం స్టోరేజ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ స్టోరేజ్ ఇవ్వాలంటే మనం ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ ఆబ్జెక్టే క్లాస్లో ఉన్న డేటాకి హీప్ మెమరీ అనేది అలొకేట్ చేస్తుంది. మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో క్లాస్కి, అప్పుడు క్లాస్లో ఉన్నటువంటి డేటా ఫీల్డ్స్కి, క్లాస్లో ఉన్న వాటికి మెమరీలో మనకి స్పేస్ అనేది అలొకేట్ అవుతుందన్నమాట. అప్పుడు క్లాస్కి ఎగ్జిస్టెన్స్ వస్తుంది. క్లాస్కి ఎగ్జిస్టెన్స్ రావాలి అంటే ఆబ్జెక్ట్ అనేది కంపల్సరీ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అదే ఇక్కడ రాసున్నాను చూడండి. ఆబ్జెక్ట్ ఈజ్ ఎ స్పేస్ ఇన్ మెమరీ విచ్ ఈజ్ క్రియేటెడ్ ఫర్ క్లాస్ డేటా ఫీల్డ్స్ టు మేక్ క్లాస్ అండ్ ఎగ్జిస్టెన్స్ థింగ్. ఓకే, అదే రాశాను. ఆబ్జెక్ట్ అనేది మనకి ఒక స్పేస్ అన్నమాట మెమరీలో. ఆ మెమరీలో మనకి ఏం స్టోర్ చేసుకోవడానికి ఆ మెమరీ పనికొస్తుందంటే, క్లాస్ యొక్క డేటా ఫీల్డ్స్ని స్టోర్ చేసుకోవడానికి ఆ మెమరీ అనేది యూజ్ అవుతుంది. దానివల్ల అలా మెమరీ క్లాస్ ఫీల్డ్స్కి మనం స్టోరేజ్ ఇచ్చాం కాబట్టి ఒక ఎగ్జిస్టెన్స్ అనేది క్లాస్కి వస్తుంది. కాబట్టి ఆబ్జెక్ట్ అనేది ఆ ఎగ్జిస్టెన్స్ని తెస్తుంది. క్లాస్ని ఒక ఎగ్జిస్టెన్స్ థింగ్గా మన ఆబ్జెక్ట్ అనేది మారుస్తుంది అనమాట. ఓకే, ఇట్స్ అ ఫిజికల్ ఎంటిటీ. ఇది ఒక ఫిజికల్ ఎంటిటీ అంటే ఆబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా మెమరీలో ఒక స్పేస్లో ఉంది కాబట్టి, దానికి ఒక ఎగ్జిస్టెన్స్ ఉంది కాబట్టి, అదొక ఫిజికల్ థింగ్ లాగా అయిపోయింది కాబట్టి ఇట్స్ అ ఫిజికల్ ఎంటిటీ అని చెప్పారనమాట. ఓకే, ఆ తర్వాత వచ్చేసరికి బికాస్ ఇట్ హ్యాస్ సమ్ ఎగ్జిస్టెన్స్, అంతే. ఎగ్జిస్టెన్స్ ఉంది కాబట్టి దానికి ఫిజికల్ ఎంటిటీ అంటారు. ఎగ్జిస్టెన్స్ అనేది ఉత్తి క్లాస్కి లేదు కాబట్టి లాజికల్ ఎంటిటీ ఆర్ నాన్ ఎగ్జిస్టెన్స్ థింగ్ అని అంటారనమాట. ఓకే, ఇప్పుడు క్లాసెస్, ఆబ్జెక్ట్స్ గురించి తెలుసుకున్నాం కదా డెఫినేషన్స్. ఇప్పుడు క్లాస్లో ఏముంటాయో తెలుసుకుందాము. అంటే మనం క్లాస్లో ఏం రాసుకోగలుగుతామో తెలుసుకుందాము. డేటా ఫీల్డ్స్ అంటే ఇంట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు అట్లా రాస్తాం కదా, అవన్నమాట ఫీల్డ్స్, డేటా ఫీల్డ్స్. తర్వాత మెథడ్స్ రాసుకోవాలంటే మెథడ్స్ రాసుకోవచ్చు, కన్స్ట్రక్టర్స్ రాసుకోవచ్చు. ఆ తర్వాత క్లాసెస్, నెస్టెడ్ క్లాసెస్ అంటే ఒక క్లాస్ లోపల ఇంకో క్లాస్ని కూడా రాయొచ్చు, అలా ఎన్ని క్లాసులు అయినా రాసుకోవచ్చు.
తర్వాత బ్లాక్స్ రాసుకుంటాం అనమాట. బ్లాక్స్ ఇవన్నీ కూడా మీకు నేను ఫర్దర్ వీడియోస్లో ఇండివిజువల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఓకే, అసలు గుర్తుంచుకున్నాం క్లాస్ రాస్తే మనం అందులో ఏమేమి రాసుకోవచ్చు అనేవి గుర్తుంచుకుంటే చాలన్నమాట. ఇవి మెయిన్గా ఇవి రాసుకుంటాం మనం క్లాస్లో. ఓకే, ఆ తర్వాత వచ్చేసరికి మనకి క్లాసు సింటాక్స్ చూద్దామండి. మనము క్లాస్ అనేది ఏ సింటాక్స్తో ఉంటుందో ఒకసారి చూద్దాము. క్లాస్ ఇది ఒక డేటా ఫీల్డ్ లాగా ఇవ్వాల్సి ఉంటుంది క్లాస్కి. ఇలా క్లాస్ ఒక నేమ్ ముందు మనం క్లాస్ అని పెట్టాము అంటే అది క్లాస్ అయిపోతుంది అనమాట. ఓకే, క్లాస్, ఆ తర్వాత క్లాస్ నేమ్. యాక్చువల్లీ ఇట్లా మనం క్లాస్ నేమ్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్స్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏదైనా వర్డ్ వచ్చిందనుకోండి, ఇక్కడ క్లాస్ నేమ్ నేను మొత్తం కలిపేసి రాశాను. నేమ్ అనేది ఇంకొక వర్డ్ అనుకున్నాం అనుకోండి, ఈ ఎన్ అనేది నెక్స్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్గా రావాల్సి ఉంటుంది. దీన్ని క్యామెల్ ఫార్మాట్ అంటారు. ఓకే, ఈ నేమింగ్ కన్వెన్షన్స్ కూడా నేను మీకు ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. యాక్చువల్లీ మనం బిగినర్స్గా ఉన్నప్పుడు ఇట్లాంటి నేమింగ్ సినారియోస్ ఇవన్నీ కూడా మనము ఇగ్నోర్ చేసేస్తాం, పట్టించుకోమా ఏ ఉందిలే అనుకుంటాం. కానీ మనం వర్క్ స్పేస్లోకి వెళ్ళినప్పుడు ఈ నేమింగ్ సినారియోస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడ అందరూ ఫాలో అవుతారు, మనం కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అక్కడ కొంచెం మనకు అనీజీగా ఉంటుందన్నమాట అవి నేర్చుకోకుండా వెళ్తే. మనం అట్లా రాస్తే కోడ్ ఎట్లా పడితే అట్లా రాయకూడదు కదా. మనం వర్క్ స్పేస్లో ఉన్నప్పుడు అందరికీ అర్థమయ్యేటట్లుగా రాయాలి. కాబట్టి ఇట్లాంటి నేమింగ్ కన్వెన్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను అది ఒక వీడియోలో కూడా మీకు చెప్తాను. ఓకే, ఇట్లా క్లాస్ రాయాల్సి ఉంటుంది. క్లాస్ అంటే క్లాస్ నేమ్ ఇవ్వాలి. ఆ తర్వాత వచ్చేసరికి బ్రేసెస్, క్లాస్ అనేది ఇట్లా బ్రేసెస్తో ఎండ్ అవుతుంది అనమాట. ఇదిగోండి, ఇక్కడ క్లాస్ ఎండ్ అయింది, ఇట్లా బ్రేసెస్తో ఎండ్ అవుతాయి. ఈ క్లాస్లో మనం ఏం రాసుకోవచ్చు, ఫస్ట్ డేటా ఫీల్డ్స్ రాయాల్సి ఉంటుంది, ఆ తర్వాత కన్స్ట్రక్టర్స్ రాయాల్సి ఉంటుంది, ఆ తర్వాత మెథడ్స్ కానీ క్లాసెస్ కానీ బ్లాక్స్ కానీ ఎయ్యి కావాలంటే అవి రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది ఫార్మాట్. ఆ తర్వాత వచ్చేసరికి ఓకే, ఆ తర్వాత వచ్చేసరికి ఆబ్జెక్ట్ క్రియేషన్ ఎలా రాస్తారో చూద్దామండి. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలంటే ఇక్కడ క్లాస్ నేమ్ రాయాలి. ఏ క్లాస్కి అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్ నేమ్, తర్వాత రిఫరెన్స్ నేమ్ అంటే ఆబ్జెక్ట్కి ఏం పేరు ఇచ్చుకుందాం అనుకుంటున్నామో ఆ పేరు రాయాల్సి ఉంటుంది. ఈక్వల్స్ టు న్యూ అని ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్లాస్ నేమ్ ఇచ్చి ఇట్లా ఇవ్వాలన్నమాట. ఓకే, ఇప్పుడు దీని మొత్తానికి ఏంటి అసలు ఇట్లా రాస్తే ఈ లైన్ మొత్తానికి ఏం జరుగుతుంది, ఇండివిజువల్గా అసలు ఇవేంటివి అనేది ఒక అర్థం, ఒక డెఫినేషన్ నేను ఈ లైన్ మొత్తానికి ఇస్తాను చూడండి. ఎప్పుడైతే మనం న్యూ అనే కీవర్డ్ వాడాము అనంటే మనకి మెమరీలో ఒక స్పేస్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. న్యూ ఎక్కడైతే వాడామో అప్పుడు మనకి మెమరీలో ఒక స్పేస్ క్రియేట్ అవుతుంది. ఆబ్జెక్ట్ అంటేనే క్లాస్కి స్పేస్ క్రియేట్ చేయాలి కాబట్టి మనం న్యూ కీవర్డ్ అనేది వాడాల్సి ఉంటుందన్నమాట ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు. ఓకే, ఆ తర్వాత వచ్చేసరికి ఇదిగోండి, దీన్ని రిఫరెన్స్ నేమ్ అంటారనమాట. మీకు ఇంకోటి చెప్తాను చూడండి, దీన్ని మొత్తాన్ని ఆబ్జెక్ట్ అంటారండి. దీన్ని మొత్తాన్ని ఆబ్జెక్ట్, ఇదిగోండి, ఇది రాయకుండా ఇదొక్కటి రాసినా కానీ మనకు ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోతుంది. దాన్నే అనానమస్ ఆబ్జెక్ట్ అని అంటారండి. అంటే ఊరు పేరు లేని ఆబ్జెక్ట్ అనమాట. ఇలా న్యూ క్లాస్ నేమ్ ఇట్లా ఇచ్చేస్తే మనకి ఆబ్జెక్ట్ అంటే ఒక స్పేస్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఈ క్లాస్కి మెమరీలో ఒక స్పేస్ అనేది క్రియేట్ అయిపోయి ఉంటుంది, దానికి పేరు ఉండదు కాబట్టి దాన్ని అనానమస్ ఆబ్జెక్ట్ అంటారు. ఇట్లాంటి అనానమస్ ఆబ్జెక్ట్స్ అనేవి ఎప్పుడు క్రియేట్ చేస్తారంటే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఒకేసారి యూజ్ చేస్తున్నాం అనుకోండి, దానికి మళ్ళీ రిఫరెన్స్ పెట్టి ఆ రిఫరెన్స్కి మళ్ళీ ఆ మెమరీలో స్పేస్ వేస్ట్ చేసి స్టాక్ మెమరీలో ఇదంతా చేయకుండా ఒకసారే వాడుతున్నాం కాబట్టి ఇట్లా రాసుకోవచ్చు అనమాట. ఒక్కసారే ఆ ఆబ్జెక్ట్ని యూజ్ చేస్తున్నాం, ఆ మెథడ్ని యూజ్ చేస్తున్నాము అని అంటే కనుక ఇట్లా అనానమస్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి మనం వాటిని కాల్ చేసుకోవచ్చు. మెథడ్స్ని కానీ డేటా ఫీల్డ్స్ని కానీ ఇట్లా కాల్ చేసుకోవచ్చు అనమాట. అలాంటి సినారియోస్లో ఇట్లాంటి అనానమస్ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేస్తారు. ఇలా ఒక్కటి రాసినా కానీ మనకి క్లాస్ అలొకేట్ అవుతుంది. ఓకే, ఆ తర్వాత వచ్చేసరికి రిఫరెన్స్ నేమ్ అండి. అంటే ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ ఈ స్పేస్ ఉంది కదా, ఇదిగోండి ఇదండి యాక్చువల్గా
మనం ఇట్లా రాస్తే ఇట్లా హీప్ మెమరీలో ఒక్కొక్క క్లాస్కి ఇదిగో ఇట్లా ఒక్కొక్క ఆబ్జెక్ట్కి ఇట్లా మనకి స్టోరేజ్ అనేది అలొకేట్ అవుతుంది అనమాట. ఆ స్టోరేజ్లో ఇట్లా డేటా ఫీల్డ్స్ అనేవి మన క్లాస్లో డేటా ఫీల్డ్ ఐడి నేమ్ ఇట్లా ఉంటాయి కదా, వాటన్నిటికీ కూడా ఇదిగోండి ఇట్లా స్పేస్ అలొకేట్ అయ్యింది. డేటా ఫీల్డ్ 1కి డేటా ఫీల్డ్ 2కి, అంటే ఐడి =1, నేమ్ =సారిక, ఇట్లా ఈ మెమరీలో హీప్ మెమరీలో ఈ డేటా ఫీల్డ్స్ అనేవి స్టోర్ అయి ఉంటాయి. ఈ అడ్రస్ మొత్తం కూడా ఈ అడ్రస్ ఉంటుంది కదా, ఈ అడ్రస్ మొత్తాన్ని రిఫర్ చేయటానికి యూజ్ చేసేదే ఈ రిఫర్ నేమ్. అంటే ఇట్లా రిఫర్ చేస్తా ఈ అడ్రస్ని, ఈ అడ్రస్ ఉండే స్పేస్ని రిఫర్ అంటే ఇండికేట్ చేయటం, చూడటం అట్లా అనమాట. దానికి ఈ మెమరీ ఆబ్జెక్ట్కి ఈ స్పేస్ మొత్తానికి ఒక పేరు ఇస్తే ఏమవుతుందో ఆ పేరే రిఫరెన్స్ అనమాట. దీన్ని రిఫర్ చేస్తూ ఉంటుంది, ఈ స్పేస్కి రిఫర్ చేస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని రిఫరెన్స్ నేమ్ అంటారు. ఆ రిఫరెన్స్ నేమ్ కూడా ఎక్కడ స్టోర్ అవుతుందంటే స్టాక్ మెమరీలో స్టోర్ అవుతుంది అనమాట. ఇట్లా మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా, ఎన్ని రెఫరెన్సెస్ ఉన్నా కానీ ఆ రిఫరెన్సెస్ అన్నీ స్టాక్ మెమరీలో క్రియేట్ అవుతాయి. ఎన్ని క్లాసెస్కి ఎన్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా కానీ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా హీప్ మెమరీలో స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది రిఫరెన్స్ నేమ్. యాక్చువల్లీ మనకి ఆబ్జెక్ట్ రిఫరెన్స్ రెండు సేమ్ అనుకుంటాము, అంటే మనం నేర్చుకునేటప్పుడు రెండు సేమ్ అనుకుంటాము. కాకపోతే దీన్ని ఆబ్జెక్ట్ అంటాము, దానికి ఇచ్చే పేరుని రిఫరెన్స్ అంటాము. ఓకే, ఇది చాలా డిఫరెంట్ అండి. ఇవన్నీ మీకు ఇన్హెరిటెన్స్ వచ్చినప్పుడు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోకపోతే అక్కడ మనం చదువుకుంటుంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. రిఫరెన్స్ అంటున్నాడు, ఆబ్జెక్ట్ అంటున్నాడు, రెండు ఒకటే కదా. ఒక్కొక్క చోట ఏంటంటే ఇక్కడ మనం రిఫరెన్స్ నేమ్ అనేది చైల్డ్ క్లాస్ నేమ్ తీసుకుంటాము, ఆబ్జెక్ట్ అనేది పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ తీసుకున్నాము అంటాడు. అప్పుడు మనకి ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియకపోతే మనం చాలా కన్ఫ్యూజ్ అవుతాం. నేను అలాగే అయ్యాను, అందుకే చెప్తున్నాను అనమాట. కాబట్టి ఈ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలండి అందరూ. ఓకే, ఆ తర్వాత వచ్చేసరికి ఇలా జరిగితే ఇట్లా రాస్తే ఏం జరుగుతుందంటే ఆబ్జెక్ట్కి ఒక స్పేస్ క్రియేట్ అవటమే కాదండి, ఇట్లా మనం ఇదిగోండి ఒక మెథడ్ కాల్ చేసినట్టు పెడతాం ఇట్లా క్లాస్ పక్కన. అసలు ఎందుకు ఇట్లా పెడతాం మెథడ్, ఏం మెథడ్ కాల్ అవుతుందని మనం ఇట్లా పెట్టాలి అనుకుంటాం కదా. ఇట్లా రాస్తే ఏంటంటే మన క్లాస్కి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఒకటి ఉంటుందండి. అంటే మనం కన్స్ట్రక్టర్ రాసినా రాయకపోయినా, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటంటే నో పారామీటర్స్ కన్స్ట్రక్టర్, అంటే ఆ కన్స్ట్రక్టర్కి ఏ పారామీటర్స్ లేకపోయిన దాన్ని డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటారనమాట. అది మనము మన క్లాస్కి రాయకపోయినా కానీ మన కంపైలర్ అనేది మనం డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ రాయకపోతే అదే ఒక కన్స్ట్రక్టర్ని ఫామ్ చేస్తుంది అనమాట. అదే ఒక కన్స్ట్రక్టర్ని కంపైల్ చేసేటప్పుడు కంపైలర్ అనేది ఒక కన్స్ట్రక్టర్ని రాసేస్తుంది. ఆ కన్స్ట్రక్టర్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనకి నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఆ కన్స్ట్రక్టర్ ఎందుకు యూజ్ అవుతుంది అనేది. ఇప్పటికైతే ఇది తెలుసుకోండి. ఇట్లా ఎందుకు రాసాము అంటే మన క్లాస్ యొక్క డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని కాల్ చేయటానికి రాసామన్నమాట. అట్లా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ చేస్తే ఏమవుతుందంటే మన క్లాస్లో ఉన్నటువంటి ఏవేవైతే డేటా ఫీల్డ్స్ ఉంటాయో వాటికి ఫస్ట్ ఎటువంటి వాల్యూస్ ఉండవు కదా. ఉత్తి ఐడి అని పెట్టేస్తాము, ఇంట్ ఐడి అని ఇచ్చేస్తాము, లేకపోతే స్ట్రింగ్ నేమ్ అని ఇచ్చేస్తాము. వాటికి డిఫాల్ట్ వాల్యూస్ అనేది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ యాడ్ చేస్తుంది అనమాట. మనం క్లాస్లో ఎటువంటి కన్స్ట్రక్టర్ రాయకపోతే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ మన కంపైలర్ రాసిన డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యేలా చేస్తుంది. ఈ లైన్ రాయంగానే మనకి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అయిపోతుంది అనమాట. కాల్ అయిపోయి మన డేటా ఫీల్డ్స్కి డిఫాల్ట్ వాల్యూస్ ఇచ్చేస్తుంది. అంటే ఇంటికి 0, స్ట్రింగ్కి నల్ అవనేవి ఇచ్చేస్తుంది అనమాట. అలా ఇచ్చేసేసి ఉత్తి మనము ఇలా రాసేసేసి మన డేటా ఫీల్డ్స్కి ఎటువంటి వాల్యూస్ అసైన్ చేయకుండా ఈ లైన్ తర్వాత మనము ఈ రిఫరెన్స్ నేమ్ డాట్ ఐడి అని ఇచ్చామనుకోండి. ఒకవేళ మన క్లాస్లో ఐడి ఉంది అని అనుకోని దీన్ని ప్రింట్ చేయమని అడిగామనుకోండి. ప్రింట్ చేయమని అడిగితే అప్పుడు ఐడికి 0 అనే వాల్యూ మనకి ఆన్సర్గా డిస్ప్లే అవుతుంది అనమాట. ఎందుకంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ అయిపోయి మన క్లాస్లో ఉన్న డేటా ఫీల్డ్స్కి డిఫాల్ట్ వాల్యూస్ అనేవి అసైన్ అయిపోతాయి కాబట్టి లైన్ రాయడం వల్ల. ఈ లైన్లో అంత పెద్ద థియరీ ఉందండి ఈ ఒక్క లైన్లో. అది మనకి చాలా ముందు వచ్చే డౌట్లన్నిటికీ
మ్యాక్సిమం ఆన్సర్స్ ఇవ్వగలుగుతుంది. కాబట్టి ఈ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందరూ చాలా బాగా అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే. ఇది ఆబ్జెక్ట్ క్రియేషన్ గురించి అండ్ ఎనానమస్ ఆబ్జెక్ట్ గురించి కూడా చూసాం కదా. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ ఆబ్జెక్ట్ అనేది ఎక్కడెక్కడ క్రియేట్ చేయాలి. ఓకే. ఆబ్జెక్ట్ అనేది ఎక్కడెక్కడ క్రియేట్ చేయాలి అనేది చూద్దామండి. మ్యాక్సిమం మనం చూస్తే ఆబ్జెక్ట్ క్రియేషన్ బిగినర్స్ మనకి కాలేజ్లో ఉన్నప్పుడు తెలిసింది ఏంటంటే ఆబ్జెక్ట్ అనేది మెయిన్లో క్రియేట్ చేస్తాము. అంటే మ్యాక్సిమం ఎక్కడ ప్రోగ్రామ్స్ చూసినా ఆబ్జెక్ట్ అనేది మెయిన్లో రాసే ఉంటుంది. మనం ఎక్కడ చూసినా కానీ బిగినర్స్ మనలాంటి బిగినర్స్ చూసేటప్పుడు. కాకపోతే ఆబ్జెక్ట్ అనేది మెయిన్ ఒక్కదానిలోనే క్రియేట్ చేయాల్సిన అవసరం లేదండి. అసలు మెయిన్లో ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేయాలనేది కూడా మెయిన్ ఒక్కదాని గురించి నేను ఒక వీడియో చేస్తానండి. మెయిన్ గురించి కూడా చాలా తెలుసుకోవాల్సింది ఉంది. కాబట్టి ఆ వీడియో చేసినప్పుడు చెప్తాను. ఇప్పటికైతే మీరు చూడండి ఒకసారి. ఇన్సైడ్ ద మెయిన్ మెథడ్ ఇఫ్ మెయిన్ మెథడ్ ఇన్ ఇట్స్ క్లాస్ ఆర్ అదర్ క్లాస్. మెయిన్ మెథడ్ ఇప్పుడు మనకి ఒకటి చూడండి, ఈ ఐడి ఉంది కదా, ఇంట్ ఐడి. ఈ ఐడిని మనం ఇక్కడ ఒక మెథడ్ ఉంది. ఇదే క్లాస్లో ఉన్న మెథడ్స్ మనకేం చెప్తారంటే క్లాస్లో ఏవేవైతే మెథడ్స్ ఉంటాయో ఆ మెథడ్స్ అన్నీ కూడా క్లాస్లో ఉన్నటువంటి డేటా ఫీల్డ్స్ని యాక్సెస్ చేసేయచ్చు ఈజీగా అని చెప్తారు. కానీ ఇక్కడ చూడండి, ఈ క్లాస్లోనే నేను మెయిన్ మెథడ్ రాశాను. కానీ ఆ మెయిన్ మెథడ్ ఈ డేటా ఫీల్డ్ని యాక్సెస్ చేయడానికి ఆబ్జెక్ట్తో మాత్రం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మాత్రమే ఈ డేటా ఫీల్డ్ని యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఎందుకు అలా యాక్సెస్ చేయాలి, ఎందుకు ఈ క్లాస్లోనే ఉంది కదా మెయిన్ మెథడ్, ఈ డేటా ఫీల్డ్ని ఎందుకు యాక్సెస్ చేయలేకపోతుంది అనేది ఒక డౌట్ వస్తుంది. ఇది మెయిన్ మెథడ్ వచ్చినప్పుడు చెప్తానండి ఎందుకు చేయాలనేది. కాకపోతే గుర్తుంచుకోండి, మెయిన్ మెథడ్లో ఎప్పుడైనా ఖచ్చితంగా ఏదైనా డేటా ఫీల్డ్ కానీ మెథడ్ కానీ ఏ క్లాస్దైనా కానీ యాక్సెస్ చేసుకోవాలి అని అంటే నాన్ స్టాటిక్ మెథడ్స్ అండ్ నాన్ స్టాటిక్ డేటా ఫీల్డ్స్ యాక్సెస్ చేసుకోవాలి. ఏ క్లాస్దైనా పర్లేదు, ఉన్న క్లాస్దైనా దాని పక్క క్లాస్దైనా ఏ క్లాస్దైనా పర్లేదు, ఖచ్చితంగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ క్లాస్కి ఆ ఆబ్జెక్ట్తోనే వాటిని కాల్ చేయాలి, యాక్సెస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. అలా మనం మెయిన్ మెథడ్లో ఖచ్చితంగా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. కాబట్టి అక్కడ ఒక చోట మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. మెయిన్ మెథడ్లోనే కాదండి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సింది. మనం ఆ క్లాస్ కాకుండా వేరే క్లాస్లో వేరే క్లాస్ మెథడ్లో ఇది చూడండి, ఇది క్లాస్ ఎగ్జాంపుల్ కదా. ఇక్కడ వచ్చేసరికి ఇంకొక క్లాస్ ఉంది, example2 అనే క్లాస్ ఒకటి ఉంది. ఇప్పుడు ఈ example2 క్లాస్లో ఈ మెథడ్లో టెస్ట్ example2 మెథడ్లో నేను ఈ క్లాస్ యొక్క ఐడి యూస్ చేయాలి అని అనుకున్నాను అనుకోండి, అప్పుడు కూడా ఆ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్తోనే x.id ఇలా x.id అని ఇస్తే ఈ క్లాస్లో ఉన్నటువంటి ఐడి అనేది ఇక్కడ మనం యాక్సెస్ చేసుకోగలుగుతాం అన్నమాట. ఓకే. ఆబ్జెక్ట్ అనేది మెయిన్ మెథడ్లోనే క్రియేట్ చేయాలని ఏం లేదు. ఎక్కడ ఉపయోగపడితే అక్కడ, ఏ క్లాస్లో కావాలంటే ఆ క్లాస్లో మనము వేరే క్లాస్ని యాక్సెస్ చేయాలి అని అంటే, వేరే క్లాస్ యొక్క డేటా ఫీల్డ్స్ కానీ మెథడ్స్ కానీ మనం యాక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. ఇదన్నమాట. ఇది ఎందుకు చెప్పానంటే మెయిన్లోనే ఫ్రీక్వెంట్గా మనం ఆబ్జెక్ట్ రాస్తూ ఉంటాం కాబట్టి క్రియేట్ చేయడం, అక్కడే కాదు ఎక్కడ పట్టినా కానీ మనకి ఏదైనా వేరే క్లాస్ది కావాలంటే ఇంకొక క్లాస్ నుంచి దాన్ని కాల్ చేయాలంటే ఖచ్చితంగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ కావాలంటే అక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పేదానికి చెప్పానన్నమాట. ఇది ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్ గురించి అన్నమాట ఈ వీడియో. ఓకే. ఇది మీకు యూస్ఫుల్ అయిందనే అనుకుంటున్నానండి. మీకు యూస్ఫుల్ అయ్యి ఉంటే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జావా చాలామంది నేర్చుకోవాలనే అనుకుంటారు కదా, కాబట్టి అందరికీ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. అలాగే మిగిలిన వీడియోస్ కూడా ఉంటాయి, అవి కూడా చూడండి. ఎవరికైనా SQL కావాలంటే కూడా చూడండి, నా దాంట్లో SQL వీడియోస్ కూడా ఉంటాయి, చాలా ఇన్ఫర్మేటివ్గానే ఉంటాయి. ఓకే. థ్యాంక్ యూ ఆల్.